హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ షార్ట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీమా కర్రీ అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఈ కర్రీ కోసం నేను లేత కీమాని తీసుకున్నానండి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేగనిచ్చి దాంట్లో ఉప్పు వేయాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కైమాని ఇందులో వేసుకోవాలండి. బాగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే టమాటోస్ని వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కుక్కర్ని 2 విజిల్స్కి పెట్టాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే అంతే, కీమా కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.